surface areas and volumes, cone derivation. So చూడండి first definition of cone. It is a three-dimensional shape figure that narrows smoothly from a flat base to a point which forms an access to the center base called vertex. చూడండి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇది కోను, ఇక్కడ ఇది మొత్తం 3-dimensional ఫిగర్. ఇక్కడ ఏంటంట దట్ నారోస్ ఏ స్మూత్లీ ఫ్రమ్ ఫ్లాట్ బేస్. ఇక్కడ ఒక ఫ్లాట్ సర్క్యులర్ బేస్ నుంచి ఒక పాయింట్తో నారో అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం, సో ఈ నారో అయ్యే పాయింట్ మనం వర్టెక్స్ అంటాం. సింపుల్గా డెఫినేషన్ కోడ్ని ఇలా డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. సో డయాగ్రామ్ చూడండి. సో సర్క్యులర్ బేస్ దట్ నారోస్ వన్ పాయింట్. సో ఇది రేడియస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది వర్టెక్స్ సైడ్, ఇది వర్టెక్స్ అంటాం. ఈ వర్టెక్స్ ఒక పాయింట్ నుంచి సర్క్యులర్ బేస్కి నేరో అవుతూ వస్తుంది కోను. సో ఇది రేడియస్, ఇది వర్టెక్స్ హైటు. ఇక్కడ దీన్ని మనం స్లాంట్ హైట్ అంటాం. రైట్ సర్క్యులర్ కోన్లో ఈ రెండు హైట్లు ఉంటాయి. మరి స్లాంట్ హైట్ ఎలా కనుక్కోవాలి చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ డిఫైన్ చేస్తే అక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, రేడియస్ HL. సో ఎల్ ఇక్కడ మనం రైట్ యాంగిల్ పైథాగరస్ థియరం యూజ్ చేసుకొని ఏం చేయొచ్చు, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఎడ్జసెంట్ స్క్వేర్, L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్ ప్లస్ H స్క్వేర్. సో L ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ H స్క్వేర్గా మనం కనుక్కోవచ్చు. ఇది ఈ L అనేది ఏంటి, స్లాంట్ హైట్ ఇలా కనుక్కుందాం. సో మరి ఈ కోన్లో లెటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అలా ఫైండ్ చేయాలి. లెటరల్ సర్ఫేస్ ఏరియా, సో మనకు ఆల్రెడీ తెలుసు పెరిమీటర్ ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని. చూద్దాం, ఇక్కడ ఇది కోను కదా. సో కోను ఇది మొత్తం ఏంటి, మొత్తం సర్ఫేస్ ఏరియా. ఇది మొత్తం ఏంటి, ఇది ఒక సర్క్యులర్ బేసు. ఇది ఈ సర్క్యులర్ రెండు కలిపితే మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అండి. అంటే ఇప్పుడు మనకి లెటరల్ సర్ఫేస్ ఏరియా ఏమొచ్చింది, ఇలా డిఫైన్డ్ అయింది ఒక సర్క్యులర్తో. ఇగో ఇది ఒక సర్క్యులర్, ఒక సర్కంఫరెన్స్తో ఫామ్ అయింది. సో ఇది చూడటానికి ఇది ఖర్చు ఎగ్జాక్ట్లీ ఎలా ఉంది, ఒక సెక్టార్ లాగా ఉంది, అంతేనా. సో ఇక్కడ మనకి ఒక సెక్టార్ ఫామ్ అయింది చూడండి. ఇది డివైడ్ చేస్తే ఒక పాయింట్ నుంచి మనం మొత్తం ఒక సెక్టార్ లాగా ఫామ్ అయింది. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటి మనకి, హాఫ్ ఇంటూ ఆర్క్ ఆఫ్ లెంత్ ఇంటూ రేడియస్. చూద్దాం, హాఫ్ ఇంటూ ఆర్క్ ఆఫ్ లెంత్ అంటే ఇక్కడ ఏముంది, ఇదేగా సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి, 2πr ఇంటూ హైట్, సో ఇంటూ రేడియస్. ఇక్కడ హైట్ ఏ రేడియస్, ఈ రేడియస్ అంటే ఇదేగా. సో మనకి ఇక్కడ డిరైవ్ చేసేది ఏంటి, ఇది స్లాంట్ హైటేగా. అంటే ఇది ఏమైంది, ఇది ఎల్ఏగా. సో ఎల్, ఇది క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఏం మిగిలింది, లెటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు πRL. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ మీకు తెలిసేయండి. సో πRL ప్లస్ రిమైనింగ్ ఇక్కడ ఈ ఏరియా పోతే ఇంకేం మిగిలిద్ది మనకి, ఒక సర్క్యులర్ బేస్ మిగిలిద్దిగా, ఏరియా ఆఫ్ సర్క్యులర్ బేస్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, πr స్క్వేర్. సో ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా πRL ప్లస్ πr స్క్వేర్. తర్వాత వాల్యూమ్ చూద్దాం. వాల్యూము మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. ఇక్కడ ఇదొక సిలిండరు, ఇదొక కోను. మీరు సిలిండర్ని కోన్ని సేమ్ రేడియస్ ఉన్న సర్క్యులర్ బేస్తో తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ సిలిండర్ని ఈ కోన్తో సిలిండర్లో వాటర్ ఫిల్ చేయాలి. సో ఇది వాటర్ ఫిల్ చేస్తే 3 times ఫిల్ అయింది. అంటే మనకి ఈ కోను వాల్యూమ్ ఎంత అయింది, సిలిండర్లో 1/3 పార్ట్ అయింది, గుర్తుపెట్టుకోండి. అందుకనే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ మనకి ఏం తెలుసు, πr స్క్వేర్ హెచ్ తెలుసు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఈ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంతా πr స్క్వేర్ హెచ్. అప్పుడు వాల్యూమ్ ఆఫ్ కోన్ అయితే 1/3 పార్ట్ కదా, 1/3 ఆఫ్ πr స్క్వేర్ హెచ్. అంటే వాల్యూమ్ ఆఫ్ కోన్ అనేది వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి 1/3 ఉంటుంది. ఇది కోన్ యొక్క డెరివేషన్. మీరేం
ఫార్ములాస్ బై హార్ట్ చేయొద్దు, చూసి జాగ్రత్తగా నోట్ చేసుకోండి.